ఒక రైతు పొలంలో డబ్బులు దాచిపెట్టాడు. ఒకటి, 2 కాదు, ఏకంగా 5,00,000 రూపాయలైతే గనక పొలంలో దాచిపెట్టాడు. ఏడాది తర్వాత చూస్తే ఏం జరిగింది? విషయం తెలుసుకుందాం. రాజస్థాన్‌కు చెందినటువంటి ఒక రైతు తన దగ్గర ఉన్నటువంటి కొంత స్థలాన్ని అయితే గనక అమ్మడం జరిగింది. అమ్మినప్పుడు ఆ స్థలం నిమిత్తం 5,00,000 రూపాయలైతే వచ్చాయి. అయితే 5,00,000 రూపాయలతోటి ఇల్లు కట్టుకుందారనుకున్నాడు. కాకపోతే అది కొంచెం సరిపోదు, ఇంకొంచెం డబ్బులు కావాలని చెప్పేసి అక్కడ దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా డబ్బులు పట్టుకు వెళ్ళిపోతారేమోనన్న భయంతోటైతే గనక ఆ డబ్బులు ఇంట్లో ఉంచుకోలేక పొలంలో పాతిపెట్టాడు. 5,00,000 అది ఏడాది తర్వాత బయటపడ్డాయి. కాకపోతే ఏం జరిగింది? ఖర్చయిపోతే, మన ఇంట్లో ఉంటే ఖర్చయిపోతాయి, లేదా దొంగలైతే ఎత్తుకుపోతారని చెప్పేసి ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి పొలంలో పాతిపెట్టేశాడు. ఒక గుంత తవ్వేసి. అయితే కొంతకాలానికి ఆ డబ్బు ఎక్కడ పెట్టాడో ఆ రైతు మర్చిపోయాడు. మద్యం తాగే అలవాటు, మతిమరుపు కారణంగా ప్రదేశాన్ని ఎక్కడ పాతిపెట్టాడో గుర్తించడం కష్టమైపోయింది. పొలంలో చాలా సార్లు వెతికాడు గానీ డబ్బు దొరకలేదు. చివరకు భార్య, కుమారులు, ఆళ్ళ కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విషయం చెప్పాడు. వాళ్ళు మొదట్లో నమ్మలేదు గానీ, తర్వాత పొలంలో చాలా చోట్ల వాళ్ళు కూడా తవ్వారు గానీ ఎక్కడ దొరకలేదు. అయితే అతను ఏదో చెప్తున్నాడని అనుకుని వదిలేశారు. కానీ ఇటీవల వర్షాకాలము మొదలైన తర్వాత సాగు చేద్దారని చెప్పేసి పొలం తవ్వుతూ ఉంటే అనూహ్యంగా కవర్ అయితే గనుక ఒక చోట బయటపడింది. అయితే పాపం ఆ రైతు దురదృష్టం ఏమైంది? మట్టిలో నుంచి ఆ కవర్ బయటికి తీసుకొచ్చేటప్పటికి ఆ లోపల ఉన్న 5,00,000 రూపాయల నోట్లన్నీ కూడా చెదలు పట్టేసి ఆల్మోస్ట్ చాలా వరకు చెదలు తినేసాయి. ఇంకా ఎందుకు పని చేయకుండా పోయాయి. అందులో తెరిచి చూడగా చెదలు కొరికేయడంతో ముక్కలు ముక్కల కింద అయిపోయాయి. ఇంక మిగిలిన డబ్బు ఏదైనా మార్చుకొచ్చేమో చెదలు పట్టదని చెప్పేసి పట్టణంలో ఉన్నటువంటి ఎస్బీఐ శాఖకైతే గనక ఆ కుటుంబం అయితే వెళ్ళింది. కాకపోతే నోట్లు పరిశీలించిన ఎస్బీఐ శాఖ వాటిని అసలు ఇవి పనిచేయవని చెప్పేసి తీసుకోలేదు. దీంతో జిల్లా ప్రధాన ఎస్బీఐ శాఖను సంప్రదించినా కూడా అక్కడ కూడా వారికి నిరాశ ఎదురైంది. ఆ నోట్లు అయితే బాగా చిరిగిపోయాయి, చెదలు పట్టేసి పనిచేయవని చెప్పేసి వెనక్కి పంపించేశారు.